ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిందని మీ అందరికీ తెలుసు. అలాగే గోల్డ్ ప్లే బటన్ వచ్చిందని కూడా తెలుసు కదా. సో మేమైతే ఇప్పటివరకు సెలబ్రేట్ అయితే చేసుకోలేదు. అందుకోసమని ఈరోజు అయితే ది బిన్స్టౌన్ ప్రైవేట్ థియేటర్కి అయితే వచ్చేసాము. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను అనమాట, ప్రైవేట్ థియేటర్లో ఒకసారి సెలబ్రేషన్ ఏదైనా సరే చేసుకుందామని. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ చేసుకుందామని అయితే ఇంకా ఇక్కడికైతే వచ్చాము. ఈ బిన్స్టౌన్లో అయితే మొత్తం 3 థియేటర్స్ అయితే ఉంటాయి. ఈ బిన్స్టౌన్ లో అయితే మొత్తం 3 ప్రైవేట్ థియేటర్స్ అయితే ఉంటాయి. ఒకటి రీగల్, ఇంకోటి ఎడెన్ అండ్ డ్రీమీ అని. రీగల్లో అయితే మొత్తం ఒక పెద్ద ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. మేమైతే రీగల్ అయితే బుక్ చేసుకున్నాము. మేము ఎందుకు రీగల్ ప్రైవేట్ థియేటర్ బుక్ చేసుకున్నామంటే, రీగల్లో అయితే మొత్తం 12 మెంబర్స్ అయితే కూర్చోవడానికి ఉంటుంది. అలాగే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇంకా కృతిక్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుందని మేమైతే రీగల్ అయితే బుక్ చేసాము. ఇక్కడ స్టాఫ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. రాగానే ఫస్ట్ అయితే వాళ్ళు వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. ఇంకా మేమైతే తాగి కొంచెం రిలాక్స్ అయ్యి మా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసాము. స్టార్టింగ్లో అయితే ఫాగ్ ఎంట్రీ అయితే అదిరిపోయింది. మా చిన్నోడికి ఎంతో ఇష్టమైన కేజీఎఫ్ మూవీ నుంచి ధీరా ధీరా సాంగ్ అయితే ఎంట్రీ సాంగ్ అయితే పెట్టారు. వాడైతే మస్తు ఖుషి అయిపోయిండు. డే 1 నుంచి ఈ రోజు వరకు మా ఆయన చేసిన సపోర్ట్, అలాగే మా పిల్లల సపోర్ట్తో నేనైతే ఈ రోజు అయితే ఈ సక్సెస్ని అయితే చూడగలిగాను. నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మాటలు కూడా రావట్లేదు మీతో ఎక్స్ప్రెస్ చేయడానికి. కేక్ కటింగ్ అవ్వగానే మాకైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా టేస్టీగా ఉండే ఫుడ్ అయితే. ఈ రోజు సెలబ్రేషన్ అయితే నా లైఫ్లో మర్చిపోలేని సెలబ్రేషన్ అనమాట. ఒక మెమొరీ లాగా నాకైతే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నెక్స్ట్ అయితే మా చిన్నోడి కోసం పిజ్జా అయితే ఆర్డర్ చేశాము. అది కూడా చాలా టేస్టీగా ఉండే. వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ గోల్డ్ ప్లే బటన్ది తిరుపతిలో అన్బాక్సింగ్ చేశాను కదా, ఆ వీడియో పెడితే దాని కింద ఒక అబ్బాయి అయితే నాకు కామెంట్ చేశారు. ఏమని అంటే, మీరే సెలబ్రేట్ చేసుకుంటారా, సమాజానికి కొంచెం హెల్ప్ కూడా చేయండి అని పెట్టారు. నేను ఎంతమందికి హెల్ప్ చేస్తాననేది నాకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ప్రతిదీ తీసుకొచ్చి నేను యూట్యూబ్లో అయితే షేర్ చెయ్యను. నాకు అలాంటి పబ్లిసిటీ కూడా అవసరం లేదు. ఒక వ్యక్తి గురించి ఏది తెలియకుండా ఒక కామెంట్ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశము. యూట్యూబ్లో అలాంటి వీడియోస్ పెట్టి సింపతి కొట్టడం చాలా ఈజీ, కానీ నాకైతే అలాంటిది అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే మాకు టాలెంట్ ఉంది, ఆ టాలెంట్నే చూపించుకుంటాము. అలాంటి టాలెంట్నే చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు అయితే ఇక్కడి వరకు రాగలిగాము. సెలబ్రేషన్ ఎట్లుంది చిన్నమ్మా? 1 మిలియన్ నచ్చిందా? సూపర్. అన్ని చిన్న ఎక్కువ నీకేం నచ్చింది ఇక్కడ చెప్పు? సూపర్. ఏం నచ్చింది? ఎక్కువ నచ్చిందా? జ్యూసెస్, కేక్స్. ఇంకా ఫుడ్ నచ్చిందా? ఫుడ్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. నచ్చిందా ఫ్రెండ్స్? ఎక్కువ నీకు ఏం నచ్చింది ఫుడ్ లో? పిజ్జా ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, ఆనియన్ రోల్స్, అంతే. స్వీట్ కార్న్ బాల్స్. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మా పిల్లలు మస్తు ఎంజాయ్ చేసిండ్రు కదా చిన్నమ్మ?
నిజంగా చాలా ఇదైతే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట సెలబ్రేషన్కి. ఎలాంటి ఈవెంట్ కానీ ఇక్కడ చేసుకున్నాం అనుకోండి మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనకి ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఇంట్లో ఒక సెలబ్రేట్ చేయాలనుకోండి మనము డెకరేషన్ అని చాలా టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడికి వస్తే మాత్రం నిజంగా అసలు మనకి ఎలాంటి శ్రమ అయితే ఉండదు. మనం రావడం సెలబ్రేట్ చేసుకోవడం, ఇంకా ఫుడ్ కూడా మనకి ఏది కావాలంటే అదైతే వచ్చేస్తుంది. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా మీ స్పెషల్ డేని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలంటే వెంటనే మీరు కూడా బింజ్ టౌన్ని కాంటాక్ట్ అవ్వండి. మా చిన్నోడు తినగానే ఇంకా డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసిండు. ఎవరు ఆపినా ఆగట్లేడు అనమాట. వాడి ఊపు చూసి మాకే డ్యాన్స్ చేయాలనిపించింది. ఇక్కడ మా కృతిక్ అయితే ఒక పాటకైతే డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ పాట ఏంటో మీలో ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాం. నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. అసలు ఎంత హ్యాపీగా అనేది నా మొహం చూస్తే మీకే అర్థమైపోతుంది. థియేటర్ అంతా మాదే రాజ్యం అయిపోయింది ఆ రోజైతే. థియేటర్లో సౌండ్ సిస్టమ్ కూడా సూపర్గా ఉండే. డ్యాన్స్ రాని వాళ్ళు కూడా డ్యాన్స్ వేయాలి అనిపించేలాగా. ఈవెంట్ ఏదైనా సరే కానీ మనం బింజ్ టౌన్కి వచ్చామనుకోండి ఇక్కడైతే పర్ఫెక్ట్గా మనము ఏ సెలబ్రేషన్ అయినా సూపర్గా చేసుకోవచ్చు. సెలబ్రేషన్కి తగ్గట్టు ఇక్కడ డెకరేషన్ కూడా వాళ్ళు బాగా అరేంజ్ చేస్తారు. అలాగే డెకరేషనే కాదు ఫుడ్ కూడా చాలా బాగా ఉంటుంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇక్కడ. సో మీరు కూడా ఎలాంటి ఈవెంట్ అయినా బింజ్ టౌన్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే మీ అందరి సపోర్ట్. సో ఇలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. 1 మిలియన్ సెలబ్రేషన్ ఫుల్గా ఎంజాయ్ చేసినాను. ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకెన్నెన్నో నేను జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇకపైన కూడా మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బింజ్ టౌన్ వాళ్ళైతే మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది అది చూసిన తర్వాత. సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరినాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదైతే ఫేమస్ ఒక హాస్పిటల్ అనమాట. ఇదేంటో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్నగాడు ఎందుకు అలిగినావు చిన్ని? ఎక్కడికి? ఇప్పుడు వెళ్తున్నాం, ఇంటికి వెళ్తాం. చూసారా మా చిన్నోడు అంతసేపు ఎంజాయ్ చేసినా మళ్ళీ పార్క్ వెళ్ళాలని అలిగాడు. ఇంకా వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళి తర్వాత వద్దామన్నాడు. కానీ మా చిన్నోడు అలగగానే పార్క్ అయితే తీసుకెళ్ళామన్నమాట. ఇంకా పార్క్ నుంచి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాము. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.